యువత విద్యార్థులు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుని తల్లిదండ్రులకు ఆవేదన మిగిలిస్తున్నారన్నారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. భూ పంచాయతీలకు సంబంధించి సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబోరని వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తారు ఏంటి దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు తెలియజేయగలరు. రెండోది వచ్చేసి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు. అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి. డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. మైనర్లు ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం. ఈ యువత ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఆ విషయంలో ఆన్లైన్ లింకులు గానీ యాప్స్ గానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు.